లేదు. ఈ సినిమా విషయంలో మీరు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు, ఏమైనా సజెషన్స్ ఇచ్చారా? ఈ సినిమా ఏంటంటే కంటెంట్ బాగుంటే ఎక్కుతుందండి. సో డెఫినెట్గా ఈ సినిమాలో మేము ఒక కంటెంట్ నమ్మాం డెఫినెట్గా. అండ్ దీంట్లో కూడా మీ స్పూఫ్ కానీ ఉండే స్లాప్స్టిక్ కామెడీకి వెళ్ళకుండా ఆర్గానిక్ కామెడీకి వెళ్ళామండి. సో కథల నుంచి కామెడీ వస్తుంది, క్యారెక్టర్స్ నుంచి కామెడీ వస్తుంది కానీ కామెడీ కోసం కథ రాయలేదు మేము. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అంటే మీరు అది మీరు చూసిన తర్వాత మీరు డిసైడ్ అవుతారు, ఆడియన్స్ డిసైడ్ చేయాలంటే మీ సినిమా చూసినంత వరకు మేము కష్టపడతాం 100%. సో అది బాగుందా బాగాలేదని ఫ్రైడే వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో బట్ వీఆర్ వెరీ పాజిటివ్ అండి. అంటే తెలిసిపోతుంది కదా, ఒక సినిమా చేసిన తర్వాత మనకు ఫీలింగ్ తెలిసిపోతుంది కదండి. సో వీఆర్ అంటే ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ యాజ్ ఆఫ్ నౌ. నరేష్ చెప్పండి సార్. నరేష్ గారు హియర్ బ్యాక్ టు పెవిలియన్ అని ఒక వర్డ్ ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ చాలా ఆడుతుంది కమ్బ్యాక్ ఇచ్చి. సో ఒక టైంలో ఏ సినిమాలు ఆడకపోయినా బాగోపోయినా నరేష్ సినిమా రిలీజ్ అయితే అబ్బా సాయిరామ్ అనిపించేది. వెళ్ళి చూసుకోవడానికి కంఫర్ట్ ఇచ్చేవారు, మేము కొనే టికెట్కి వర్త్ చూపించేవారు కొన్ని సంవత్సరాల క్రితం వరకు. అంటే ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తున్నారు మీరు. సో ఇప్పుడు ఈ సినిమా మళ్ళా బ్యాక్ టు పెవిలియన్లా మీకు ఉంటుంది అంటారా? అంటే బ్యాక్ టు పెవిలియన్ అని కాదండి, మళ్ళీ అంటే నేను రాజీవ్ గారి దగ్గరకు వచ్చినప్పుడు ఇట్స్ ప్రొడ్యూసర్ చాయిస్ అండి. నేను రాజీవ్ గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలాంటి సినిమా చేద్దాం అనుకుంటున్నారంటే, నేను మీతోటి కామెడీ ఫుల్ లెంత్ కామెడీ అంటూ బెండప్ పరో కితకతలు అలాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నానని చెప్పారు. సో ఇప్పుడు ఇట్స్ అబౌట్ అ ప్రొడ్యూసర్, వాళ్ళకి ఏం కావాలో నేను అది డెలివర్ చేయాలి, అంతేగాని నేను సీరియస్ సినిమా చేస్తాను మీరు చేయండి నేను చెప్పనండి. సో అలాగే కథ కుదరాలండి. సో నేను నాంది తర్వాత చాలా కథలు విన్నానండి, మన ఉగ్రం తర్వాత నాసామి రంగ తర్వాత కూడా విన్నాను. నాకు అంత అంటే ఇదివరకు అంటే నాకు ఫస్ట్ నేను ఒక కామెడీ కథ చెప్పినప్పుడు నేను ఎంజాయ్ చేయాలండి. అంటే దీంట్లో అంత స్కోప్ ఉంది, అంతమంది ఆడియన్స్ నవ్వుతారు, నవ్వించగలుగుతాను, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలండి. సో అలాంటి పెద్ద రాలేదు. బట్ ఈ కథ విన్నప్పుడు డెఫినెట్గా చాలా మంచి మీనింగ్ఫుల్ మెసేజెస్ ఉన్నాయి, అంటే మెసేజ్ చెప్పొచ్చు. అండ్ పెళ్లి కాని అనేది ఇట్స్ నాట్ లైక్ మన ఒక తెలుగు ప్రాబ్లమే కదండి, తెలుగు స్టేట్స్ ప్రాబ్లమే కదండి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అందరికీ అదే ప్రాబ్లం ఉంది. సో అందరికీ అపీల్ అవుతుందని ఈ సినిమా చేయడం జరిగిందండి. అండ్ ఆడియన్స్ అడగమన్న క్వశ్చన్ ఒకటి, ఇప్పుడు చాలా రిలీజ్ సినిమాలు వస్తున్నాయి. ఇఫ్ రిలీజ్ చేయాలనుకుంటే మీ సినిమాల్లో ఏ సినిమా చేస్తారు? నేను ఆడియన్స్కి ఏదైతే ఇష్టమో ఆ సినిమా చేస్తానండి. కితకితల సో కితకితలు రిలీజ్ అందా చూడండి, ఆడియన్స్ కితకితలు అంటున్నారు కాబట్టి ప్లాన్. రాజీవ్ గారు కితకితల ఓకే, కితకితలు నరేష్ గారు సుడిగాడ. నరేష్ గారు సో మీ అందరికీ కొత్తగా ఇంకోటి చెప్తున్నాను, ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ రైటింగ్ సుడిగాడు 2. నెక్స్ట్ ఇయర్ విల్ ప్రాబ్లీ సీ సుడిగాడు 2.